ఈరోజు అప్కమింగ్ ప్రోమోలో అర్చన అమ్మవారి ముందు నిలబడి, అమ్మ ఈ సంక్రాంతి పండుగలో భాగంగా మాయ అమ్మని పిలిచిందమ్మ. మాయ అమ్మపై ఎటువంటి చెడు ప్రయోగం చేయకుండా, అమ్మకి ఎటువంటి హాని కలగకుండా నువ్వే రక్షించాలి తల్లి అని అమ్మవారి ముందు వేడుకుంటూ ఉంటుంది. మరోవైపు మాయ నిజమైన అవనిని స్వామి బందీ చేయటం చేత, డూప్లికేట్ అవని చేత ఎలాగైనా అక్షయ్ ఎక్కడుందో, అక్షర గురించి తెలిసిన రహస్యాలన్నిటినీ తెలుసుకోవాలని డూప్లికేట్ అవనిని తన మంత్రశక్తి ద్వారా ఆధీనంలోకి తెచ్చుకొని, ఎలాగైనా సరే నువ్వు అర్చన దగ్గరికి వెళ్ళి అసలు అక్షయ్ ఎవరు, అక్షయ ఎక్కడుంటుంది, అక్షయ వివరాలన్నింటినీ నువ్వు అర్చన అడిగి తెలుసుకోవాలని మాయ డూప్లికేట్ అవనితో చెప్తూ ఉంటుంది. అప్పుడే అమ్మవారి శక్తి ప్రభావంతో అమ్మవారి ముందు ఉన్న కుంకుమ రూపంలోకి అమ్మవారి శక్తి వచ్చి, గాలికి ఒక శక్తి రూపంలో అవని దగ్గరికి వచ్చి అవని నుదుటిపైన తాకుతుంది. అమ్మవారి కుంకుమ శక్తి ప్రభావంతో స్వామి చెర నుంచి నిజమైన అవనికి విముక్తి లభించి, వెంటనే సంక్రాంతి పండుగ వేడుకలకి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా అని బెడ్ మించి లేచి వేదవతి అత్తయ్య గారింటి వైపు నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. అయితే మాయ శ్రీకర్ కుటుంబ సభ్యులందరితోటి సంతోషంగా పండగ జరుపుకుంటుంటే, అప్పుడే నిజమైన అవని వేదవతి అత్తయ్య వాళ్ళ ఇంటి వైపుకు రావటం మాయ గమనిస్తుంది. నిజమైన అవని చూసి మాయ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి, నిజమైన అవని స్వామి చెర నుంచి ఎలా బందీగా విడుదలైంది, అసలు ఎలా వస్తుంది, ఇప్పుడు నిజమైన అవని వస్తే ఈ డూప్లికేట్ అవని అని ఇక్కడ అందరికీ తెలిసిపోతుందని టెన్షన్ పడుతూ ఉండటంతో ఈ ప్రోమో అయిపోతుంది. చూద్దాం మరి వచ్చే ఎపిసోడ్లో అవని మాయ వేసే ప్లాన్ నుంచి ఎలా తప్పించుకుంటుందో, నిజంగా అక్షయ రహస్యాన్ని మాయ తెలుసుకోగలదా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.